గుడ్ మార్నింగ్ గైస్. రథయాత్ర ఒక రోజు ముందండి. సో జనాలు చూసారా ఎలా ఉన్నారు? రథాలు అయితే రెడీ అయిపోయి కంప్లీటెడ్గా. ఇప్పుడు ఇంకొక హోటల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఒకే రోజు నాకు 4 రోజులకి హోటల్ దొరకలేదు. పూరిలో ఇడ్లీ వడ. ఇది వచ్చి మున్సిపల్ మార్కెట్ అండి పూరిలో. ఒకసారి చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఓహో, ఇక్కడ నాన్ వెజ్ ఇక్కడ పెట్టారండి. కొంత మార్కెట్ అనమాట అది. సీ ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్. రథయాత్రకి జనాలు స్టేషన్ దగ్గర చూసారా ఎలా ఉన్నారో. ఇంకా రథయాత్ర అంటే అక్కడ ఇంకా కొన్ని లక్షల మంది ఉంటారు. అక్కడ పూరి బీచ్ దగ్గర గోడల పైన భలే ఉన్నాయండి పెయింటింగ్స్ చూడండి. సో ఇది పూరి బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మనం కోనార్క్ టెంపుల్కి వెళ్తాము, సన్ టెంపుల్కి అనమాట. సో ఇక్కడ బస్సెస్ ఉన్నాయంట, వెళ్దాం పదండి. సో ఇదంతా పూరి బస్ స్టాండ్ అండి. కోనార్క్ బస్ వచ్చిందండి. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. పూరి నుంచి కోనార్క్కి ఇలాంటి బస్సులు ఉంటాయండి. బస్ స్టాండ్ నుంచి ఒక 1.5 hours పడుతుంది ఈజీగా కోనార్క్ టెంపుల్ రావడానికి. కోనార్క్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, సన్ టెంపుల్ దగ్గరికి. లోపల టికెట్ తీసుకోవాలనుకుంటా. చలో, కోనార్క్ టెంపుల్కి రావడానికి పూరి నుంచి కోనార్క్ వరకు బస్సులో అయితే మనకి 50 రూపీస్ తీసుకున్నారండి టికెట్. ఇక్కడ ఉందండి టికెట్ కౌంటరు, అక్కడ లోపల తీసుకోవాలన్నమాట టికెట్. కోనార్క్ టెంపుల్కి టికెట్ వచ్చి 40 రూపీస్ అండి. కోనార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దపు సిఈ హిందూ సూర్య దేవాలయం. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. కోనార్క్ టెంపుల్ దగ్గర బయట మనకి ఫోటోలు దిగడానికి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట. ప్రైస్ వాళ్ళని అడుగుదాం ఒకసారి. हम फोटोग्राफ का सब साइज़ के हिसाब से रहता है. ये बिग साइज़ का अगर करेंगे तो आपको 100 रुपीज़ लगेगा, और एक स्मॉल का साइज़ रहता है, ये वाला 60 रुपीज़ में आ जाएगा, और ये 70 का आता है. और बाकी सिर्फ सॉफ्ट कॉपी लेंगे तो आपको 20 रुपीज़ करके लगेगा. అచ్చా, అది విన్నారు కదా. 100 రూపీస్ పెద్దది, చిన్నది వచ్చి 60 రూపీస్ అంట. ఇది భారతదేశంలోని పూరి జిల్లా, ఒడిశాలోని తీర ప్రాంతంలో పూరి నగరానికి ఈశాన్య దశలో కోనార్క్లో ఉంది. ఈ ఆలయం 1250 సిఈలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన 1వ రాజు నారసింగదేవ కట్టించారు. సూర్యదేవుడు సూర్యునికి అంకితం చేయబడింది. ఆలయ సముదాయంలో మిగిలి ఉన్న అపారమైన చక్రాలు మరియు గుర్రాలతో 100 అడుగుల ఎత్తైన రథాన్ని కలిగి ఉంది. అన్ని రాతితో చెక్కబడ్డాయి. ఒకప్పుడు 200 అడుగుల ఎత్తులో ఉండేది. ఈ ఆలయంలో చాలా భాగం ఇప్పుడు శిథిలావస్థల్లో ఉంది. ప్రత్యేకించి అభయారణ్యం పైన ఉన్న పెద్ద శిఖరం టవర్. ఒకప్పుడు ఇది మిగిలి ఉన్న మండపం కంటే చాలా ఎత్తులో ఉండేది. ఇక్కడ నుంచి వ్యూ మటుకి అదిరిపోయిందండి, మామూలుగా లేదు. మనుగడలో ఉన్న నిర్మాణాలు మరియు అంశాలు శృంగార, కామ మరియు మిథున దృశ్యాలతో సహా వాటి ఉత్తమైన కళాకృతి, ఐకానోగ్రఫీ అండ్ థీమ్స్తో ప్రసిద్ధి చెందింది. సూర్య దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది ఒడిశా శైలి లేదా కళింగ నిర్మాణ శైలిలో ఒక క్లాసిక్ ఇలిస్ట్రేషన్. కోనార్క్ దేవాలయం విధ్వంసానికి కారణం అస్పష్టంగా ఉంది మరియు ఇప్పటికీ వివాదానికి మూలంగానే ఉంది.
15 మరియు 17 శతాబ్దాల మధ్య అనేక సార్లు ముస్లిం సైనికులు కొల్లగొట్టిన క్రమంలో దేవాలయాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం వరకు సహజ నష్టం నుండి సిద్ధాంతాలు ఉన్నాయి. కోనార్క్ సన్ టెంపుల్ మటుకి ఏముందండి, మామూలుగా లేదు ఆర్కిటెక్చర్. కోనార్క్ సన్ టెంపుల్ది వీల్ ఉంటుంది కదండి, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంది. ఇది మెయిన్ వీల్. ఈ ఆలయాన్ని 1676 నాటికి యూరోపియన్ నావికుల ఖాతాలో బ్లాక్ పగోడా అని పిలిచేవారు. ఎందుకంటే ఇది నల్లగా కనిపించే గొప్ప అంచెల గోపురం వలె కనిపిస్తుంది. పూరిలోని జగన్నాథుడి ఆలయం వైట్ పగోడా అని పిలిచేవారు. ఈ రెండు దేవాలయాలు బంగాళాఖాతంలోని నావికులకు ముఖ్యమైన ఆనవాలుగా పనిచేశాయి. బ్రిటిష్ ఇండియా కాలం నాటి పురావస్తు బృందాల పరిరక్షణ ప్రయత్నాల ద్వారా నేడు ఉన్న ఆలయం పాక్షికంగా పునరుద్ధరించబడింది. 1984లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడింది. ఇది హిందువులకు ప్రధాన యాత్రాస్థలంగా మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే చంద్రభాగ మేళా కోసం ఇక్కడికి చేరుకుంటారు. ఇవి కనిపిస్తున్నాయి కదా వీల్స్, రథచక్రాలు, ఇవి వచ్చి 24 ఉన్నాయంట మొత్తం టెంపుల్. అచ్చా, కల్కి చక్రం అంట. ఆలయ చక్రాలు సూర్యరశ్మిలు. వీటిని 1 నిమిషం వరకు సరిగ్గా లెక్కించబడడానికి ఉపయోగించబడతాయి. ఆలయ సముదాయం 100 అడుగుల ఎత్తు శౌర్యరథాన్ని కలిగి ఉంది. 24 చక్రాలు మరియు 6 గుర్రాలు లాగబడ్డాయి. అన్ని రాతితో చెక్కబడ్డాయి. ఛాయాదేవి అంట. ఓకే, ఇది ఛాయాదేవి టెంపుల్ అండి. చూడండి స్కల్ప్చర్స్ ఎలా ఉన్నాయో. స్టోన్ కర్వింగ్ చూసారండి, అసలు ఎంత బాగున్నాయో. అసలు డిఫరెంట్ కర్వింగ్ చాలా బాగా చెక్కారు. చూడండి ఇంత చిన్న దాంట్లో కూడా అది చూడండి. సూర్యభగవానుడి విగ్రహం పైన ఉంది చూడండి, అదే రియల్ విగ్రహం యాక్చువల్లీ. కానీ ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేసి ఇక్కడ వచ్చే ఐరన్ బీమ్స్ ఉన్నాయండి. సో ఈ ఐరన్ బీమ్స్ ఈ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసినట్టున్నారు. బా, చాలా పెద్దగా ఉన్నాయి బీమ్స్. ఇది రియల్ ఐరన్ బీమ్స్ అన్నమాట. సో గైస్ చూసారు కదా కోనార్క్ సన్ టెంపుల్. అసలు మామూలుగా చాలా అంటే చాలా బాగుంది. అదంతా అసలు స్టోన్ కానీ కర్వింగ్ కానీ రెడ్ స్టోన్స్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. మీరు వచ్చినప్పుడు పూరి వచ్చినప్పుడు సన్ టెంపుల్కి కంపల్సరీగా రండి.
లవ్ యూ. ఫుల్ మార్కెట్ ఉందండి ఇక్కడ. జీడిపప్పులు ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. జీడిపప్పు. రాత్రి బీచ్కి వచ్చాం కదండి, చీకట్లో ఏం కనపడలేదు, అందుకే ఇప్పుడు పగల వచ్చాము. పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ ఉన్నాయి ఇక్కడ. అడుగుదా ఉండదు సార్. సో గాయస్ ఇప్పుడు మనం బీచ్లోకి వచ్చామండి, పూరీ బీచ్. ఇక్కడ హార్సు బీచ్ సూపర్ ఉంది. పూరీ బీచ్ అయితే సూపర్గా ఉంది. నిన్న నైట్ వచ్చాను, చీకటిగా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నా పదండి. కొట్టింది రా బాబు. బాబు చాలా పెద్దగా ఉన్నాయి. బీచ్లో సీ ఫుడ్ ఉందండి, ఇక్కడే ఫ్రై చేసి ఇస్తారంట మనకి. ఇవి ఎట్లాగా? ఓకే, ఇది 100 అంట, ఇది 200, ఇది 300. పెద్ద క్రాబ్. రొయ్యలు 10 పీసులు 100 రూపాయలు. ఓకే, ఇదేమో ట్యూనా ఫిష్ అంట, ఇది 100, ఇది 200. ఇదేంటిది చేప? డిస్ప్లే కోసమా? డిస్ప్లే కోసమా చెప్తారా? ఇది కూడా పూరీ బీచ్లో ఫిష్ ఫ్రై చెప్పానండి. ట్యూనా ఫిష్ అంట, 100 రూపీస్. బాగుంది, మామూలుగా లేదు డెకరేషన్. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. నైట్ టైం పూరీ రోడ్స్ చూడండి ఎలా ఉంటుంది, జాతరలా ఉంటుంది ఇంకా. సో బయటకు వచ్చాము, ఏమన్నా సీ ఫుడ్ లాంటిది ఏమన్నా ఉందా అని చూద్దాం ఏం దొరుకుతుందో. సో గాయస్ పూరీ బీచ్కి అయితే వచ్చేసాము. మొత్తం స్టాల్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇక్కడ సీ ఫుడ్ స్పెషల్ అంట బాగా. చూద్దాం. ఓహో, ఇట్స్ గ్రేట్. చూడు ఎంత పెద్ద ఉన్నాయి. పగలొచ్చుంటే బాగుండేది, ఇంకా బాగా అన్నీ కనిపించాయి. ఈ చీకట్లో ఏం కనపడలే. క్యామెల్ ఉంది ఇంకా ఇక్కడ. క్రాబ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫిష్లు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, చికెన్ ఉంది, మామూలు నాన్ వెజ్ లేదు ఇక్కడ.
भैया ये सेट कितना? 850। పూరి నుంచి భువనేశ్వర్కి మార్నింగ్ 4:30కి ట్రైన్ ఉందండి. 40 రూపీస్ తీసుకుంటాడు భువనేశ్వర్కి. మార్నింగ్ 5 o'clock బయలుదేరామండి పూరిలో. ఇప్పుడు వచ్చేసరికి 7:30 అయింది భువనేశ్వర్ వచ్చేసరికి. సికింద్రాబాద్ వెళ్ళడానికి భువనేశ్వర్ నుంచి 8 o'clock ఉంటుందండి. నెక్స్ట్ డే మళ్ళీ 8 o'clockకి రీచ్ అవుతుంది అనమాట మార్నింగ్. వెళ్ళేటప్పుడు మటుకి ఖచ్చితంగా ఏసీ బుక్ చేసుకోండి భయ్యా, ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే మామూలుగా ఈ రూట్లో చందానంగా ఉంటాయి అన్నమాట. భువనేశ్వర్ నుంచి విశాఖ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నానండి హైదరాబాద్కి. 3rd AC చేసుకున్నాను. ఇది 3rd AC అనమాట. సో గైస్ ఫైనల్గా సికింద్రాబాద్ స్టేషన్ అయితే చేరుకున్నాము. 7:30 అవుతుందండి. సో దట్స్ ఆల్ గైస్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.